వాక్య ప్రకారంగా మనం దీవించబడితే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదంగానే ఉంటుంది. బైబిల్ చెప్తుంది, ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉండి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు దేవుడు రాయించాడు. మనకు బుద్ధి కలగాలి, మనం ఎలా దీవించబడతాం, మన కుటుంబాలు ఎలా క్షేమంగా ఉంటాయి, దేవుని కృప మనకు ఎలా దొరుకుతుంది, ఆ వివరాలన్నీ దేవుడు తన వాక్యములో పొందుపరిచాడు. ఎన్నో ఆధ్యాత్మికమైన నిక్షేపాలు ఇందులో ఉన్నాయి. వాక్యాన్ని ప్రేమించాడు. ఎంత కష్టమైనా, ఎంత కఠినమైనా, ఒకవేళ అది నువ్వు ప్రార్థన చేసుకొని ఆ వాక్యము కొరకు నువ్వు నిలబడగలిగిన రోజున నీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటుంది. నీ పిల్లలు ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటారు. నీ పిల్లల మీద దేవుని కృప ఉంటది. నీ పిల్లలు భూమి ఉన్నంత వరకు దేవుని కృపను పొందుకుంటారు. ఆకాశము ఉన్నంత వరకు నీ సంతానము దేవుని కృపను పొందుకుంటారు. నీ బిడ్డలు గొప్ప అభివృద్ధిలోకి వస్తారు. నేను ప్రభునామంలో చెప్తున్నా నీ ప్రవచనం. ఏం చెప్తున్నాడు దేవుడు? వాక్యాన్ని ప్రేమించాలి.